ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగును గాక. యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనం, 10వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. దేవుడు వాని కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? ఇక్కడ యోబు తన యొక్క ఇంటెగ్రిటీని డిఫెండ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని ఈ 27వ అధ్యాయంలో మనం గమనిస్తాం. తన యొక్క డిస్కోర్స్ అంతట్లో కూడా యోబు తాను యథార్థవంతుడనని, తాను దేవుని ఎదుట ఎలాంటి దుర్మార్గపు పనులు చేయలేదని ఆయన తన యొక్క స్నేహితుల ఎదుట వాదిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, భయభక్తులు లేనటువంటి వారికి, ఇంకొక మాట చెప్పాలంటే భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి ఉన్న తేడాను ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏముంది అనేది యోబు గారి యొక్క వాదన. అంటే భక్తిహీనుడు దేవుని యొద్ద నిలవడానికి ఏమైనా ఆధారం ఉందా? దేవునికి తాను ప్రార్థన చేయడానికి ఏమైనా ఆధారం ఉందా? దేవుని యొద్దకు రావడానికి ఏదైనా ఆధారం ఉందా అని ఆయన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాడు సర్వశక్తిని యందు ఆనందించడు కదా, వానికి బాధ కలిగేటప్పుడు వాడు దేవునికి మొరపెట్టే పరిస్థితి వాడికి ఉంటుందా? వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటాడా అన్న విషయాన్ని యోబు గారు మాట్లాడుతున్నాడు. అంటే భక్తిహీనుడు తన యొక్క భక్తిహీనతలో ఆయన కంటిన్యూ అవుతూ ఉంటాడు కాబట్టి తాను దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉండడు. బాధ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టేవాడుగా ఉండడు. ఒకవేళ అలాంటి బాధలో దేవునికి మొరపెట్టిన దేవుడు వారి మొరను ఆలకించేవాడుగా ఉంటాడా? సర్వశక్తుడైన దేవుని యందు తన యొక్క హృదయం ఆనందించేదిగా ఉంటుందా? ఇది ఆయన యొక్క ప్రశ్నలు. అంతేకాదు అన్ని సమయములలో భక్తిహీనుడు దేవునికి ప్రార్థన చేస్తాడా? లేదు కదా అనేటువంటిది యోబు యొక్క అభిప్రాయం. సో ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, భయభక్తులు లేనటువంటి వారికి, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి, తమ యొక్క చెడు క్రియల యందు ఎడతెగక ఉండేటువంటి వారికి ఉన్నటువంటి తేడాను ఈ యొక్క యోబు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా భక్తిహీనతను, దుర్మార్గాన్ని, బలాత్కారాన్ని మనం వదిలిపెట్టడం ద్వారా మనం దేవుని యందు ఆనందించే వాళ్ళంగా ఉండగలము. అన్ని సమయాల్లో కూడా దేవునికి ప్రార్థించే వాళ్ళంగా ఉండగలము. బాధ కలిగినప్పుడు కూడా మనం దేవుని ఎద్దుకు వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవి ఏవి కూడా భక్తిహీనుడికి ఉండేటువంటి అవకాశం లేదు. దేవుడు వానికి తప్పకుండా జవాబిస్తాడన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ, ఒక నమ్మకం కానీ అతనికి ఉండేటువంటి అవకాశం లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు తప్పకుండా ఆ యొక్క నమ్మకాన్ని కలిగిన వారుగా వాళ్ళు ఉంటారు. యోబు జీవితాన్ని గమనిస్తే తన యొక్క యథార్థతను ఆయన విడవని పరిస్థితి మనం గమనిస్తాం. తాను దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా హీ విల్ కమ్ టు హిస్ రెస్క్యూ అన్నటువంటి విషయాన్ని తాను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడే ఆసరా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మొరను దేవుడే వింటాడు. దేవుడే వారిని విడిపిస్తాడు. ప్రతి సమయంలో కూడా మనం దేవుని ఎద్దుకు రాగలిగిన పరిస్థితి మనకు ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం.